దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం అందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఈ వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మాలి. మనకు అనేకమైనటువంటి అవసరాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, అలాగే వ్యక్తిగతంగా మరి అనేకమైనటువంటి అవసరాలు మనకి ఉంటాయి. అయితే మరి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరము తీరుస్తాను అనేటువంటి వాగ్దానం మరి ఈ యొక్క వాక్యంలో మనకు కనబడుతోంది. దేవుడు అనంతమైనటువంటి ఐశ్వర్యవంతుడు. ఆయన ఐశ్వర్యానికి లెక్క కట్టలేము. సకల సృష్టికి మూలాధారం ఆయనే. ఈ సృష్టి యావత్తు కూడా ఆయనదే. అలాగే ఆయనే ఐశ్వర్యవంతుడు అంటే భౌతికంగాను మరి ధనపరంగాను కాకుండా జ్ఞానము, అలాగే శక్తి, ప్రేమ, కృప, మరి అనురాగం అన్నీ కూడా ఆయన మన మీద కుమ్మరిస్తూ ఉంటాడు. అంతటి గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఆయన లాంటి ఐశ్వర్యం మరి మనకు లేదు, మరొకరికి లేదు. కాబట్టి ఆయన మన ప్రతి అవసరాన్ని కూడా ఎవరి ద్వారా తీరుస్తాడట? యేసుక్రీస్తు ద్వారా తీరుస్తాడు. ఆయన మనకు మధ్యవర్తిగా ఉన్నారు. ఆయన ద్వారా మన ప్రార్థన మరి తండ్రి దగ్గరికి వెళుతూ ఉంది. మరి ఆయన ద్వారానే మన అవసరాలు, అక్కరలు అన్నీ కూడా ప్రభువుకి, దేవునికి చేరుస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనే తీర్చగలిగినటువంటి గొప్ప సమర్థుడైన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. కాబట్టి మరి ప్రతి దినము కూడా మన అవసరాల నిమిత్తం, మన అక్కరల నిమిత్తమే కాకుండా అన్ని విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో కూడా మనం ప్రార్థన చేయడం అనేటువంటిది మన క్రైస్తవుని యొక్క లక్షణం. కాబట్టి మనం ప్రార్థనలో అడిగిన ప్రతిదీ కూడా మనకి ఇవ్వాలి అంటే మొట్టమొదట మనం ఏమి ఇవ్వాలి? ఆయనకి మన హృదయాన్ని సంపూర్తిగా ఇవ్వాలి. సగం సగం ఇచ్చేటువంటిది కాదు, సంపూర్తిగా మన హృదయాన్ని ఇవ్వాలి. కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇలాంటి గొప్ప వచనం మనకి ఎంతో ఆదరణ కలుగు చేస్తూ ఉంటుంది. ప్రతి అవసరము అంటే అక్కడ కొన్ని అవసరాలని రాయలేదు, ప్రతి అవసరము తీరుస్తాడు. నీ అవసరం ఎలాంటిదైనప్పటికీ కూడా మరి ఆయన తీర్చగలిగిన దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా మట్టుకు కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. ఆనందము, సంతోషము అనేటువంటి మాటలు కనబడుతూ ఉంటాయి. అనగా మనకు సంతోషాన్ని, ఆనందాన్ని మన కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, సంఘపరంగా మనకి దేవుడు ఇవ్వాలని ఆశిస్తూ ఈ మాటలు ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూడగలం. ఆనందము, సంతోషము ఈ పదాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి. దీనికి ఈ పుస్తకానికి అనగా ఫిలిప్పీలకు రాసిన పుస్తకానికి మరి ద బుక్ ఆఫ్ జాయ్, ఆనందముల పుస్తకము అని తెలుగులో మనం చెప్పుకోవచ్చు. ద బుక్ ఆఫ్ జాయ్ అని అంటారు. అపోస్తుడైన పౌలు రోమాపట్నంలో 2 సంవత్సరాలు ఖైదీలో ఉన్నాడండి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ఖైదీగా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయన మరి ఖైదీగానే ఉండిపోలేదు, ఆ చీకటిలోనే ఉండిపోలేదు. మరి ఆయన మరి ఈ యొక్క కొన్ని పత్రికలు రాస్తాడు. ఆయన ఫిలోమోను పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, మరి ఈ 4 పత్రికలు కూడా మరి పౌలు గారు వ్రాసారు. వీటినే చెరపత్రికలు అంటే చెరసాలలో ఉండి వ్రాసినటువంటి పత్రికలు అని వీటికి పేరు. కాబట్టి ఈ పత్రిక రాసి ఎవరి చేత పంపారు అని అంటే ఆ సంఘ కాపరి అయినటువంటి ఫిలిప్పీ గ్రామంలో లేక ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘ కాపరి ఎపఫ్రొదితు అనేటువంటి ఆయన చేత మరి ఈ పత్రిక, ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసి పంపించారు ఆయన. కాబట్టి
ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి మరి పౌలు శ్రమలో ఉన్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ పత్రిక వ్రాసి ఆయన పంపించాడు. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరి మనం ఆ యొక్క ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘం గురించి ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది. అనగా దేవుని సంఘములో ఈ ప్రత్యేకత ఉండాలి. ఏంటా ప్రత్యేకత అని అంటే, మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూస్తే, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది మంచి పని. పౌలు రాస్తూ ఉన్నాడు, చెరసాలలో ఉన్నానని నన్ను మర్చిపోలేదు మీరు. మరి నన్ను ఒక దైవజనునిగా గుర్తించి ఏం చేస్తున్నారంట, ఆయన శ్రమల్లో సంఘము పాలు పుచ్చుకుంటూ ఉందట. దైవజనుని యొక్క శ్రమల్లో ఎవరు పాలు పుచ్చుకుంటున్నారు? సంఘము పాలు పుచ్చుకుంటూ ఉంది. అంతేకాకుండా ఇంకా అక్కడ రాయబడి ఉంది, ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘము వారు నాతో పాలివారు కాలేదని మీకు తెలియజేస్తున్నాను. ఈ ఫిలిప్పీ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి ఏ సంఘానికి లేదు. ఏం చేస్తుందట ఆ సంఘము? మరి సువార్తను బోధించేటువంటి ఆయనకి మరి ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను ఆ సంఘమే ఎక్కువగా దైవజనునికి సహకరిస్తూ ఉంది. ఆ విషయాన్ని ఆ పత్రికలో ఆయన రాస్తూ ఉన్నాడు. మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలివారు కాలేదు అంటే, దైవజనుని యొక్క అవసరాలు, దైవజనుని యొక్క గుర్తింపు, దైవజనుని యొక్క అక్కర, మరి దైవజనుని గురించినటువంటి ప్రార్థన, దైవజనుని గురించినటువంటి ఆలోచన ఆ సంఘానికి ఉంది. మరి మన సంఘానికి ఉందా? మనం కూడా పరిశీలన చేసుకోవాలి. మన సంఘం కూడా మరి ఇక్కడ బోధించేటువంటి దైవజనుని కొరకు, దైవజను యొక్క కుటుంబం కొరకు మనము కూడా పాల్పంపులు పొందాలి అనేటువంటి విషయాన్ని ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇంకా ఏంటంట, నాతో పాలివారు కాలేదని ఎవరు? మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదు అంటే, ఆయన ఈ యొక్క ఫిలిప్పీ సంఘము ఒక్కటే స్థాపించారా? ఒక్కదాని గురించి ఆయన మరి పౌలు గారు శ్రమపడ్డారా అంటే కాదు. మరి పలుచోట్ల 3 స్వార్థ యాత్రలు చేస్తూ ఆయన అనేక చోట్ల సంఘాలను స్థాపించారు. కానీ ఏ సంఘము కూడా తన యొక్క శ్రమలో పంపులు పొందలేకపోతూ ఉందట. మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా దెస్సలోనికయలో కూడా మీరు మాటిమాటికి నా అవసరమును తీర్చుట సహాయం చేసిరి. కానీ కొంతవరకు దెస్సలోనికయలో ఉన్నటువంటి సంఘం, ఆ సంఘం కూడా ఈ యొక్క దైవజనుణ్ణి ఆదరిస్తూ ఉంది. కాబట్టి సంఘము యొక్క ప్రధాన బాధ్యత ఏంటి అని అంటే, ఆ సంఘ కాపరిని ఆదరించేటువంటి బాధ్యత సంఘానికి ఉంది అనేటువంటి గుర్తింపు మీకు, మాకు, మా అందరికీ కూడా కావాలి. అయితే కేవలం పర్లేదులండి, మరి ఆయన ఏదో సేవ చేసుకుంటున్నారు, ఏదో తిప్పలు పడుతున్నారులేండి, మనకు మట్టుకు మనం ఆదివారం చర్చికి వెళ్ళిపోదాం అని అనుకుందామా అంటే కాదు. మనకొక బాధ్యత సంఘ కాపరి గురించి, సంఘ కాపరి యొక్క కుటుంబం గురించి ఉంది. ఆ బాధ్యతను మనము నిర్వర్తిస్తూ ఉండాలి అని ఈ పత్రికలో పౌలు గారు రాశారు. ఆ యొక్క ఫిలిప్పీలకు రాసిన మరి పత్రిక ఈ సంఘానికి ఆ కాపరి ద్వారానే పంపించారు. ఆ చెరసాలలో ఉండి కాపరి ద్వారా కృతజ్ఞతాభావంతో ఆయన పంపించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది మంచి స్ట్రాంగెస్ట్ సపోర్టర్స్ ఫర్ పౌలు గారికి సపోర్ట్ చేసినటువంటి ప్రథమ సంఘం ఏదైనా ఉంది అని అంటే
ఫిలిప్పీలు రాసినటువంటి ఫిలిప్పీ యొక్క సంఘం మాత్రమే. కాబట్టి అవసరాలు వేరు, కోరికలు వేరు. అవసరాలు ఏముంటాయండి? కూడు, గుడ్డ, గూడు, కూడు గుడ్డ గూడు అంట. తర్వాత గాలి, అగ్ని, మరి ఇంకా నీరు, ఇలాంటివి ప్రాథమిక అవసరాలు ఉంటాయి మనిషికి. అవి అవసరతలు. ఆరోగ్యం అది ప్రాథమిక అవసరం. కాబట్టి ఇలాంటిది ప్రాథమిక అవసరాలు కాకుండా కోరికలు ఉంటాయి. ఏంటో తెలుసా? కోరికలు మరి సినిమాలు, షికారులు, పబ్బలు, మంచిగా త్రాగుడు, తాగాలి, బీర్ తాగాలి. ఈవేళ బీర్ తాగాం కదా, రేపు ఇంకొకటి తాగాలి. ఆ బ్రాండ్లు ఏంటో నాకు తెలియదు అనుకోండి. మరి ఆ బ్రాండ్లు చాలామందికి తెలుసు. చాలామంది దాంట్లో ఆరితేరిన వారు ఉన్నారని నిన్ననే నాకు అవగాహన అయింది. మరి అలాగ కాకుండా, మరి ఆ కోరికల కోసం కాకుండా అవసరాల కొరకు మనము దేవుణ్ణి అడగాలి. కోరికలు ఎన్నైనా ఉంటాయి. ఆ కోరికల కొరకు మనము దేవుణ్ణి అడగకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, ఆహారము కాని దాని కొరకు నీవు రోకలు ఎలా వెచ్చించదవు? ఆహారము కాని దాని కొరకు నీవు రోకలు ఎలా హెచ్చించదవు అని అక్కడ వాక్యం మనకి యెషయా గ్రంథము 55వ అధ్యాయం. దప్పిగొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి. నీళ్ళంటే వాక్యము అని అర్థం. వాక్యం దగ్గరికి రండి, అంతేగాని సారా కొట్టి దగ్గరికి పరిగెట్టకండి. రోకలు లేని వారులారా మీరు వచ్చి భోజనము చేయుడి. ఏంటా భోజనం? జీవాహారము నేనే అని దేవుడు మాట్లాడారు. కాబట్టి ఆ జీవాహారం తీసుకోండి. నీళ్లు అనగా దేవుని వాక్యాన్ని మీరు గ్రహించండి. అంతేకాకుండా ఏం చేస్తున్నారంట? రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకపోయినను ద్రాక్షారసమును పాలును కొనుడి. ద్రాక్షారసము అనగా మనము క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరములో పాలు పంపులు పొందుతూ ఉన్నాం. ఇక్కడ 2వ వచనంలో చాలా భయంకరమైనటువంటి మాట ఉంది. ఆ మాట మనం గ్రహించాలి. ఏంటి అంటే, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు వెచ్చించెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరచెదరు? 800 సంపాదింతే 500 దానికి పెట్టేసి 300 ఇంటి కట్టుకొచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మరి ఆహారం కాదది, అది మన జీవితాన్ని పాడు చేస్తుంది. పాస్టర్ గారు చెప్పారు కదా, మరి ఆ జీవితాలని పాడు చేసేటువంటి మన అవయవాల్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి, వాటన్నిటినీ పాడు చేసుకుంటే మరి ఏమి లాభం లేదు. ఏదో రోజున టప్పమని ఎగిరిపోతాం ఎవరికి తెలియకుండా. కాబట్టి మన రోకలు ఆహారం కాని దాని కొరకు దేని కొరకు కూడా వెచ్చించకండి. సారాలు ఉన్నది, బ్రాందీ, బీర్లు, తంబాకు, జొర్దా, పాన్, గుట్కా, గంజాయి, మత్తు పదార్థాలు, ఇలాంటి వాటి కొరకు అది మనకు ఆహారం కాదు, మన కడుపు నిండదు అది. కాబట్టి అలాంటి దాని కొరకు మనం ఆహారము, మన యొక్క డబ్బును వెచ్చించి వ్యర్థముగా పాడు చేసుకోకుండా మరి బాగుపడడం నేర్పించేదే సంఘం. ఇక్కడికి వచ్చిన వారిని మరి నీవు బాగుండాలి, నీ జీవితం బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, మంచిగా బ్రతకాలి అనేటువంటి నేర్పించేదే ఈ సంఘం. ఫిలిప్పీ సంఘం కూడా అలాంటిదే. తన యొక్క మరి ఆ సేవకునికి మరి ఎంతో సహాయం చేస్తూ ఉన్నటువంటి సంఘం. కాబట్టి మీరు వారి వలె ఉండకుడి. ఎవడు వ్యర్థంగా రోకలు హెచ్చించే వారి వలె ఉండకుడి. మరి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను అని మత్తయి సువార్తలో ఆయన చెప్తూ ఉన్నాడు. మనకు అక్కరగా ఉన్నవి అవసరతలు ఏమున్నాయో ఆయనకు ముందే తెలుసు. కానీ మనం ఏం చేయాలన్నమాట? అడగాలి. అడగంది
అమ్మైనా పెట్టదట. గర్భంలో అదే గర్భం నుంచి మనం వచ్చాం, కానీ అమ్మను కూడా ఆహారం అడగాలి, మనకేం కావాలో అడగాలి. అలాగా దేవునిని అడిగి పొందుకునేటువంటి సంఘంగా, బిడ్డలుగా, మరి విశ్వాసులుగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గురించేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహము గురించేనను చింతించకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పది. అంటే మన ఆహారం కంటే ప్రాణం గొప్పది. ప్రాణం ఉంటే ఎప్పుడైనా ఆహారం తినగలం, ప్రాణం లేకపోతే దేన్ని తినలేము. అలాగే మరి ఇక్కడ దేహము గురించి చింతించకుడి. ఆహారము కంటే దేహము గురించి చింతించకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి. అంటే మన దేహము చాలా గొప్పది. పొద్దున్నే లేచి మనం ఏం చేస్తాం? అద్దంలో ముఖం చూసుకుంటాం. నా ముఖం బాగుందా లేదా, నా శరీరం బాగుందా లేదా. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్లు చేయించుకుంటూ ఉన్నాం. నాలో ఏదైనా రోగం ఉందండి, నాలో ఏదైనా అనారోగ్యం ఉందండి, బాగు చేయించుకోవాలి అని. కాబట్టి దేహము గురించి ఆలోచించండి, అలాగే ప్రాణము గురించి ఆలోచించండి. దాని గురించి ఆలోచించి మనము మరి దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. మరి తాగుడు తాగి మన ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు. మరి త్రాగుడు తాగి మన దేహంలో ఉన్నటువంటి అవయవాల్ని పాడు చేసుకోకూడదు. కాబట్టి బహు జాగ్రత్తగా మనము జీవించేటువంటి విధానం ఉండాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకునేటువంటి వాడే క్రైస్తవుడు. అందుచేత మరి ఆకాశ పక్షులను చూడండి, అవి బీర్బార్లు వెళ్తున్నాయా? బీర్బార్లు వెళ్తున్నాయి, ఎప్పుడైనా చూసామా? బీర్బార్ దగ్గర అవి వెళ్ళటం లేదు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో ధాన్యము కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. అలాగే పక్షుల్లాగా మనం కూడా జీవించాలి. అంటే దేవుని మీద ఆధారపడి ఉండాలి. దేవునిపై మన జీవితాన్ని మరి సంపూర్తిగా ఆధారం చేసుకోవాలి. కాబట్టి వాక్యము నీ నోట ఉండాలి. మరి నీవు క్రీస్తులో ఉండాలి. ఏం ఉండాలండి? మనం ఎక్కడుండాలి? మనము క్రీస్తులో ఉండాలి. మనలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలని మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేశాను. ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను చదివించట్లేదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకండి. మొట్టమొదట వెతికేది ఏంటి? ఆయన రాజ్యము, ఆయన నీతి. ఎక్కడ దొరుకుతుంది? ఏ కొట్లో మంచి మందు అమ్ముతున్నారు? అది కాదు మనం వెతికేది. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకాలి. ఆయన రాజ్యం అంటే ప్రస్తుతం భూమి మీద ఆయన రాజ్యము, ఆయన సంఘమే ఆయన రాజ్యం. ఆయన నీతి మరి క్రీస్తు నడిచినటువంటి మార్గంలో ఆయన బోధించిందే మరి నీతి. మనము నీతిమంతులుగా జీవించాలి. ఆయన నీతిమంతుడిగా జీవించాడు, మనము కూడా నీతిమంతులుగా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. మీకు నేను బైబిల్లో నుంచే మంచి ఉదాహరణ మరి చెప్తాను. ఏంటి అంటే మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో చాలా మంచి మరి ఉదాహరణలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అంటే ఆ అధ్యాయం అంతట్లో దేవుడు మన అవసరములు ఎలా తీరుస్తాడో చక్కగా ఉదాహరణ మనకు కనబడుతూ ఉంది. మనకి పొద్దున్న లేచిన తర్వాత సాయంకాలం పడుకునే వరకు కూడా అనేకమైనటువంటి అవసరాలు వస్తూ ఉంటాయి. ఆ అవసరాలు మరి తీర్చేవాడు ఎవరు అనంటే దేవుడు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు. కేవలము మరి మనము నామకార్థ క్రైస్తవులుగా మరి ఊరికే సండే క్రైస్తవులుగా మనం ఉంటే పనికిరాం. మండే క్రైస్తవులుగా ఉండాలి. మండే అంటే మన హృదయంలో క్రీస్తును గూర్చినటువంటి మంట అనేటువంటిది ఉండాలి. కాబట్టి
మన అవసరాలు ఎలా తీర్చబడుతూ ఉన్నాయో ఇక్కడ ఒక ఉదాహరణ మనకు కనబడుతూ ఉంది. ఏలియా ప్రవక్త అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఈ సంవత్సరం మంచు కానీ వర్షము కానీ కురవదు, భయంకరమైన కరువు రాబోతుంది అని చెప్పాడు. ఆహాబు ఎవరు? ఆహాబు అంటే ఇజ్రాయేలీల యొక్క అప్పుడు ప్రస్తుతం పాలిస్తున్నటువంటి రాజు. ఆ రాజు కాలంలో ప్రవక్త ఎవరు అని అంటే ఏలియా అన్నమాట. ఆ ఏలియా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి మంచు కురవదు, వర్షం పడదు అని ఒక మాట చెప్పాడు. మరి ఎలాగా ఏలియా గారు ప్రవక్త గారి పరిస్థితి? ప్రవక్త పని ఏంటి? ప్రవక్త పని ఏంటి అంటే ప్రవక్త దేవుని మాటలు ప్రజలకు చెప్పేవాడే ప్రవక్త. గమనించండి, దేవుని మాటలు ఎవరికి చెప్తాడు? ప్రజలకు చెప్పేవాడు. మరి యాజకుడు అంటే ప్రజల మాటలు దేవునికి చెప్పేవాడు యాజకుడు లేక పాస్టర్ గారు. కాబట్టి ఈ ప్రవక్త ఆహాబు కాలంలో ప్రవక్తగా ఉన్నాడు ఏలియా. కాబట్టి ఆయన వెళ్ళి మరి ఈ యొక్క ఆహాబుకు చెబుతూ ఉన్నాడు, మరి వర్షం కానీ మంచు కానీ కురవదు ఇక అని చెప్పాడు. చూద్దామా? మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయం 3 నుంచి 7 వరకు చదువుకుంటే ఈ విషయాలన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. కాకూలము సరిపోద్దండి. మీరు సరే అండి, మీరు ఇక్కడ ఒక మాట చూస్తూ ఉన్నారు. మరి ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, నీకు నీళ్లు దొరుకుతాయి అక్కడ. అంతేకాకుండా కాకుల ద్వారా ఆహారము తెచ్చినట్లు నేను ఆజ్ఞాపిస్తాను. ఎవరి ద్వారా? కాకుల ద్వారా మరి ఆ యొక్క ఆహారాన్ని పంపిస్తాను అని చెప్పాడు. కాకులు ఎప్పుడైనా మీ ఇంటికి ఏదైనా పట్టుకొచ్చి ఇచ్చాయా? ఏదైనా చెడు పదార్థం తీసుకొచ్చి మన అరుగు మీద వదిలేసి వెళ్ళిపోతారు తప్ప మనం తినవలసిన పదార్థాలు ఆ కాకులు తేవడం మనం చూడం. ఇక్కడ కాకులంట ఏలియా ప్రవక్తకి ఏం తెస్తూ ఉన్నాయి? ఆహారం తెస్తూ ఉన్నాయి. ఆ ఆహారము మరి అసంభవమైనటువంటి పక్షి ద్వారా, సంభవం కానటువంటి విషయం అది. మరి అసంభవమైనటువంటి పక్షి ద్వారా ఆ యొక్క ఆహారాన్ని ఆ యొక్క ఏలియా గారికి తెచ్చి ఇస్తూ ఉన్నాయి. అలాగే మనకు కూడా దేవునికి సమస్తము సాధ్యం, మానవులకి అసాధ్యమైనటువంటిది దేవునికి సాధ్యం. కాబట్టి ఈ కాకుల ద్వారా ఆహారం తెస్తాను, వాగులో నీరు నీవు త్రాగు, కాకులు పొద్దున్న సాయంకాలం, ఉదయమో సాయంకాలం ఆహారం తెచ్చేస్తాను నీకు అని చెప్పారు ఆయన. కాబట్టి అలాగే మరి ఆ కాకులు ఆహారాన్ని తెచ్చి పెడుతూ ఉన్నాయి, ఉదయం పెడుతూ ఉన్నాయి. ఏం తెస్తూ ఉన్నాయి? మాంసము. ఏం తెస్తూ ఉన్నాయి? మరి రొట్టెలు, మాంసము తెస్తూ ఉన్నాయి. ఏ పూటకు ఆ పూట పోషిస్తూ ఉన్నాయి. అలాగే దేవుడు కూడా మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్ని అలాగే ఏ పూటకు ఆ పూట ఆయన తప్పనిసరిగా పోషిస్తాడు. ఈవేళ పని లేదురా నాయన, ఎలాగా మన జీవితం అనుకుంటే ఆయన పోషిస్తాడు. కాబట్టి ఈ విషయాన్ని ఒక సండే స్కూల్ టీచర్ క్లాస్లో చెప్పిందట. ఇలాగ కాకులు ఏలియా గారికి ఆహారం ఉదయము సాయంకాలం మాంసము రొట్టెలు తెచ్చి పెడతా ఉన్నాయి అని ఒక సండే స్కూల్ పిల్లవాడు ఈ యొక్క కథ చక్కగా విన్నాడట. విన్న తర్వాత వాడు పేద కుటుంబం వాళ్ళది. ఆ పేద కుటుంబంలో మరి వాళ్ళ అమ్మ నాన్న జబ్బు పడిపోయారు, ఇద్దరు మంచం మీద ఉన్నారు. వాళ్ళ అన్న వాళ్ళ
జబ్బు పడినటువంటి వాళ్ళమ్మని చూసుకుంటా ఉన్నాడు. ఈయనైతే ఏం చేస్తూ ఉన్నాడు? అరుగు మీద కూర్చొని కాకులు వస్తాయి, మాకు ఆహారం పెడతాయి, ఈరోజు మాకు బువ్వ లేదు ఎలాగా అని ఎదురు చూస్తూ ఉన్నాడు కాకుల కోసం. అయితే ఈ గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అరుగు మీద నుంచి. ఆ దేశంలో ఉన్నటువంటి రాజు కుక్కలను తీసుకొని, సాయంకాలం కుక్కను తీసుకొని అదే మార్గంలో